అందరికి నమస్తే. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? వార్తలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆ వార్తలు బట్టి చూస్తే సీఎం ఫెయిల్, సీఎంఓ అంటే సీఎం ఆఫీస్ ఫెయిల్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఫెయిల్. మొత్తానికి తెలంగాణ ఫెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ కూడా జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్న ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ వాళ్ళతోన రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. మీటింగ్లో ఒక పెద్ద చర్చనే జరిగిందంట. అంటే ఐఏఎస్లే సరిగా పట్టించుకుంటలేరా అంటే, ఐఏఎస్లు మేం కాదు పట్టించుకుంది, మీరే పట్టించుకుంటలేరని వాళ్ళు కూడా సీఎంకే రిటర్న్ చెప్పినట్టు. అంటే సీఎంఏ పనిచేస్తలేడు, సీఎం ఆఫీస్ పనిచేస్తలేదు, ఎవరు పనిచేస్తలేరని. తర్వాత ఈ 3 రోజుల్లో వచ్చిన వార్తలు ఏంటంటే, సీఎం ఆఫీస్లో ఫైల్స్ అస్సలు కదులుతూనే ఉంటుంది. సీఎం ఆఫీస్ అంటే ఆయన దగ్గర ఉన్న ప్రతి శాఖకు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళు పనిచేయాలి. ఎప్పుడైనా సీఎం అడిగినప్పుడు ఏదో తీసుకుపోయి చూపిస్తారంట, అంతే. ఇంకా లేకపోతే తీసి మూలకు పడేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఈ ప్రభుత్వ సలహాదారులు ఉన్నారే, వాళ్ళు దేనికి పనికిరారు. అసలు ప్రభుత్వ సలహాదారులు అనే వాళ్ళను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళని పెట్టుకుంటే పని వేస్తుంది. సీఎం ఆఫీస్ నిండా ఆంధ్రలో ఉన్నారు. వాళ్ళకు తెలంగాణ గురించి కూడా ఏం తెలియదు. వాళ్ళకు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలియదు, తెలంగాణ ప్రజల కష్టాలు తెలియదు, ఏమీ తెలియనప్పుడు వాళ్ళు మాత్రం ఏం పని చేస్తారు? అట్లా మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయి లాస్ట్కి ఇక్కడ దాకా వచ్చింది. మీకు మొత్తం వివరాలు చెప్తా దీనికి సంబంధించినవి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మన వార్త ఒక 10-15 మందికి రీచ్ అయిపోతుంది. మీరు షేర్ చేసిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ పోతుంది. కాబట్టి ఆ పని చేయండి. తర్వాత మీకు వీలైతే షేర్ కూడా చేయండి, నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే, అడ్మినిస్ట్రేషన్ సీఎం చేతిలో ఉంటుంది. మినిస్టర్లు కూడా సీఎం దగ్గరనే పనిచేయాలి. కానీ ఇక్కడ వ్యవస్థ అంతా వేరు కదా. మినిస్టర్లు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులు. ఎందుకు అనంటే, ఇక సీఎం అనేది చక్కగా లేకపోతే ఎవరికి వాళ్ళే లీడర్లు. అట్లే ఉంటాయి. హెడ్ మాస్టర్ కరెక్ట్ లేకపోతే టీచర్లు ఎవరికి వాళ్ళే హెడ్ మాస్టర్ అయిపోతారు అనమాట. ఇది అదే అయింది. ప్లస్ ఆఫీసర్సు సీఎంఓ ఆఫీసర్సు వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్లు ఏంటంటే డిపార్ట్మెంట్స్కు అంతా హెచ్ఓడీలుగా ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలంతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన వనరులు మొత్తం గవర్నమెంట్ అంటే సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళు ఏర్పాటు చేయాలి. సీఎం ఆఫీస్లో ఉన్నది ఎవరు? అక్కడ కూడా ఒక్కొక్క దానికి ఒక ముఖ్య కార్యదర్శి ఉంటాడు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకరు. దానిలో కొంతమంది తెలంగాణలో ఉన్నారు, కొంతమంది ఆంధ్రలో ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ నుంచి వేరే డిఫెన్స్ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న ఆఫీసర్ ఉంటారు. వాళ్ళందరికీ ఏం తెలియదు, వాళ్ళకు తెలంగాణ గురించి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు. అయితే ఏంది గొడవ ఏమైందంటే, కార్యదర్శులతోన సీఎం సమీక్ష జరిగినప్పుడు సీనియర్ల సమన్వయం లేదు అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక వ్యక్తిగత విభేదాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి అన్నాడు. ఐఏఎస్లకు క్లాస్ బీకి ఎందుకు ప్రయత్నిస్తే వాళ్ళే తిరిగి ప్రభుత్వ పనితీరు పైన విమర్శలు చేసినట్ట. వాళ్ళు ఐఏఎస్ల అభిప్రాయం ఏంది తెలుసా? ఈ ఐఏఎస్లు ఈ గవర్నమెంట్లో ఏం పనిచేస్తలేరు, అంతకుముందు గవర్నమెంట్లో పనిచేసిండ్రు, చాలామంది సీనియర్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, అసలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనే, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలోనే సీఎం ఆఫీస్ ఫెయిల్ అవుతుందని చెప్పారట. అంటే సీఎంఏ సరిగా పనిచేస్తలేడు, ప్రభుత్వమే సరిగా పనిచేస్తలేదు, ప్రభుత్వమే ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వమే ఏ నిర్ణయాలు తీసుకుంటలేదు, ఏ ఆర్డర్స్ కూడా సరిగా ఇస్తలేరు. అసలు ఒక్కొక్క శాఖల ఒకరిద్దరు ముఖ్య కార్యదర్శులు నియమించడంతోనే అంటే సీఎం ఆఫీస్లో ఈయన మీద ఆయన మీద ఈయన, ఒక్కొక్క శాఖకు ఇద్దరిని పెడితే దాంతోనే ప్రధాన సమస్య వచ్చిందని చెప్పారంట. అయితే దీనికి తోడు కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంకు కంప్లైంట్ చేశారట. ఏంది కంప్లైంట్ చేశారంటే, సీఎం ఆఫీస్ సరిగా పనిచేస్తలేదు, తిరిగి సీఎంఏ పనిచేస్తలేడు అనే దాన్ని తీసుకుపోతుంటారు. ఇక్కడ ఐఏఎస్లు సీఎం ఆఫీస్ పనిచేస్తలేదు అంటే సీఎం సరిగా పట్టించుకుంటలేడు, సీఎంకి ఏం తెలియదని. సీఎం ఆదేశిస్తే మళ్ళీ వాటిని ఆయన గుర్తు చేసే తప్ప ఆ ఆఫీసర్స్ ముందుకు తీసుకుపోరంట. ఎందుకంటే ఉన్న సెక్రటరీలో 3 వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే, ఎవరో కాదు, ఏపీకి సంబంధించిన వాళ్ళే. ఇంకో స్పెషల్ సెక్రటరీ డిఫెన్స్ నుంచి డిప్యుటేషన్ తీసుకున్నారంట. పట్టింపు లేక కొందరు, అవగాహన లేక ఇంకొందరు ఫైల్స్ ముందుకు పోనిస్తలేరట. వాళ్ళు అసలు ఏం పని చెప్పినా సీఎంఓలు ఏం పని అయితే లేదని ఎమ్మెల్యేలే సీఎంకు కంప్లైంట్ చేశారంట, మీ ఆఫీస్ ఏం పని చేస్తలేదని. ఐఏఎస్లు వాళ్ళ ఆఫీసే పని చేస్తలేదని చెప్పినారు. ఇట్లా చాలా ఉన్నారు. ఆడ ఎంతమంది ఉన్నారంటే, మాణిక్రాజు మున్సిపల్ వైద్య ఆరోగ్యం ఏదో ఇచ్చారు, శ్రీనివాసరాజుకు రోడ్లు భవనాలు దేవాదాయ శాఖ, ఈయన ఆంధ్ర ఆయన, అజిత్ రెడ్డికి విద్యాశాఖ ఇంధన శాఖలు, ఓఎస్ శ్రీనివాసులకు సంక్షేమ శాఖ సీఎంఆర్ఎఫ్లో ఉన్నారు. ఒకరిద్దరు తప్పితే మిగతా సెక్రటరీల వద్ద ఉన్న ఫైళ్ళు వారాలు పెండింగ్ పడుతున్నాయంట. అంటే ఇక్కడ మినిస్టర్లు ఏమో ఏదైనా డబ్బులు వచ్చే ఫైల్ మాత్రమే మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి నాకేంటి
నాకేమైనా వస్తాయా రావని చూసుకొని ఫైల్ మూవ్మెంట్ చేస్తున్నారు. అంటే జనాలకు కొనుక్కొచ్చే అవసరం లేదు. ఆఫీసర్లేమో మరి వాళ్ళు కూడా నాకేంటి అంటున్నారా, ఏందో వాళ్ళ ప్రాబ్లం ఏందో అర్థమైతే లేదు. ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న వాళ్ళు ఆఫీసు సీఎం కన్సర్న్లో నడవాలి. సీఎం ఒక్కసారి చెప్తే పని అయిపోవాలి. సీఎంలో ఉండే ఆఫీసర్లే సీఎంను పట్టించుకుంటలేరు అని అంటే ఇక జనం ఏడ పట్టించుకుంటారు, బయట ఉన్న ఐఏఎస్లు ఏడ పట్టించుకుంటారు, ఈ డిపార్ట్మెంట్ ఏడ పట్టించుకుంటాయి. సీఎం ఆదేశిస్తే రోజులు గడుస్తున్నా ఏ ఫైల్ మూమెంట్ కాదంట. సీఎంఏ స్వయంగా అధికారం పిలిపించుకొని ఆ ఫైల్ ఏమైంది, జీవో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే అప్పుడు అధికారులు స్పందిస్తారంట. సీఎంఓలు అధికారుల మధ్య సమన్వయం లేదంట. ఒకరి బాధ్యతలను మరొకరు చూసుకోవాల్సి రావడము, తర్వాత ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవడము, కీలకమైన అంశాల మీద నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రిని నివేదించడంలో కూడా అధికారులు విఫలమవుతుంది. ఇది మొత్తం ఓవరాల్గా చూస్తే సీఎంఏ ఫెయిల్ అవుతుంది. సీఎం ఫెయిల్ అయ్యి, సీఎంఓ ఫెయిల్ అయ్యి, ఆఫీసర్లు ఫెయిల్ అయ్యి, పరిపాలన ఫెయిల్ అయ్యి, తెలంగాణ ఫెయిల్ చేసి తెలంగాణ ప్రజలందరినీ ఫెయిల్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి అందరికీ ఒకటే కారణం, పరిపాలన మీద పట్టు రాకపోవడం. ఎక్స్పీరియన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న వాళ్ళని ఎంబడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన ఎంబడి ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళే, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళే. వాళ్ళు వేరే వేరే పనుల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఈయన కూడా వేరే పనులు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ పనులు ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించాలి ఎంబడే. ఎవరితో మాట్లాడాలి, కనీసం సలహాదారులతో మాట్లాడాలి. సలహాదారులు అట్లే ఉన్నారు కదా, అవేవో పొలిటికల్ పోస్టుల్లాగా అయిపోయినాయి. సలహాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్లో. సలహాదారులు ఎవరు ఉండాలి, నిపుణులు ఉండాలి, వ్యవసాయ నిపుణులు ఉండాలి, ఇండస్ట్రియల్ నిపుణులు ఉండాలి, వేరే రాష్ట్రాలతో సంబంధాలు ఉన్న నిపుణులు ఉంటే ఇంకా బెటర్, దేశవ్యాప్తంగా అవగాహన ఉన్న నిపుణులు ఉంటే ఇంకా బెటర్, ఇంటర్నేషనల్ అవగాహన ఉన్న నిపుణులు ఉంటే ఇంకా బెటర్. ఒక సమస్య వస్తే పలానా రాష్ట్రం ఎట్లా పరిష్కరించిండ్రో రిఫరెన్స్ తీసుకొని రేవంత్ రెడ్డికి చెప్పే అవకాశం ఉంటుంది. నాకు ఏం తెలియదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, నాకు సలహాలు ఇవ్వాలని పెట్టుకున్న వాళ్ళకు ఏం తెలియదు, ఎవరికి ఏం తెలియదు, ఎటుకెళ్ళి పాలిస్తారు. లాస్ట్కి సీఎం ఆఫీసులోనే మొత్తం ఆందోళన పెట్టుకుంటే వాళ్ళకి తెలంగాణ మీద ఏం అవగాహన ఉంటుంది కదా. తెలంగాణ మీద అవగాహన ఉన్నాడు, ప్రేమ ఉన్నాడు, వాళ్ళందరూ ఉంటేనే పనులు అవుతాయి. ఆయన ఎంబడిన వాళ్ళు నేను ఇప్పటిదాకా పేలుతున్నా కదా, వాళ్ళకి ఏం తెలియదు. సీఎంలో ఉన్న అధికారుల నేపథ్యము కూడా ఈ డిలేకు చాలా కారణం. సీఎంలో కీలక బాధ్యతలు ఉన్న ఇద్దరు ఐఏఎస్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు ఆంధ్ర వల్లే. తర్వాత తెలంగాణ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ప్రజాప్రతినిధుల అవసరాల మీద అవగాహన లేదు, వాళ్ళకు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ ఏమైపోతే వాళ్ళకెందుకు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, లేకపోతే స్థానిక రాజకీయ సమీకరణాలు, లేకపోతే స్థానిక ప్రజల అవసరము, ఇట్లాంటివి తెలిస్తే పెడతారు. ఏదో ఒక కొర్రి పెట్టి ఎమ్మెల్యేలు పెట్టిన ఫైల్ కూడా బ్యాగ్ పంపించేస్తారంట వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చేయడం. ఏం ఇంట్రెస్ట్, జనాలతో ఏం పని ఉంది, తెలంగాణతో ఏం పని ఉంది వాళ్ళకు. డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అధికారి కావడంతోన సివిల్ అడ్మినిస్ట్రేషన్తో ఉండాల్సిన సానుకూలత లేదంటే ఒక ఆఫీసర్కి. ఆయన కూడా ఏదో ఒక చికాకు పెట్టేసి ఆ ఫైల్ను వాపసు పంపిస్తారంట. దీని మొత్తానికి ఎందుకు ఇలా తయారైందంటే మన సీఎం గారికి అవగాహన లేకపోవడం. ఆయనకు అవగాహన ఉంటే అన్నీ పనిచేస్తాయి, అందరూ పనిచేస్తారు. గుంపు మేస్త్రి పాత్ర కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారు ఆయన. గుంపు మేస్త్రి అంటే ఏం తెలియకపోవడం కాదు, అన్నీ తెలిసి ఉండాలి, అప్పుడే మేస్త్రీలు సరిగ్గా పనిచేస్తారు. మేస్త్రీలు గుంపు మేస్త్రికి ఏం తెలియకపోతే మేస్త్రీలు ఏం చేస్తారు, నాలుగు రోజులు చేసే పని 40 రోజులు చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది మన గవర్నమెంట్లో. గుంపు మేస్త్రికి అవగాహన ఉందనుకో, మేస్త్రీలను కసిరిచ్చి పని చేపిస్తాడే, ఏమైందిరా ఎన్ని రోజులు పని చేస్తావు, 40 రోజులు పని చేస్తావా, 4 రోజుల్లో పని చేయాలని. మన గుంపు మేస్త్రికి ఏం తెలియకపోతే మేస్త్రీలు ఏం చెప్తే గుంపు మేస్త్రి అది వినాలి. ఇప్పుడు అదే అవుతుంది. అది వినే లాస్ట్కి ఇట్లా వచ్చింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా సీఎంఓ ఆయన సొంత ఆఫీసులో పనిచేస్తూ ఈయన మాట ఇంటలేరు, సీఎం మాట ఇంటలేరు అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. ఐఏఎస్లు మీ పరిపాలన బాగలేదు, మీ విధానాలే బాగలేవు, మీ విధానాలే లేవు, అసలు మీ ఆర్డర్సే కరెక్ట్గా లేవు అని ముఖ్యమంత్రి ముఖ మీద చెప్పినట్టు ఐఏఎస్లు చెప్పినట్టు దాన్ని ఏమర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా సెట్ అవుతుంది? ఉత్తగా లాగుల తొండలెక్కిస్తే పరిపాలన అయిపోతుందా? గుడ్లు తీసి గోళ్ళాట ఆడతా అంటే పరిపాలన అయిపోతుందా? అది వేరు, ఇది వేరు సామి. పరిపాలన వేరు. పరిపాలన అంటే ఓన్లీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. బిజినెస్లు పోయినాయి, బతుకుదెరువులు లేవు, ఉద్యోగాలు లేవు, పైసల సర్క్యులేషన్ లేదు, పండించిన ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు, ఏమీ లేదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఇవన్నీ పరిపాలన కిందకి వస్తాయి. ఇవన్నీ పనిచేయాలంటే నేను 18 గంటలు పనిచేస్తున్నాను. ఇవన్నీ బొంగుడు మాటలు. ఎవడన్నా మనిషి 18 గంటలు పనిచేస్తాడా? తెలివి ఉన్నాడు ఎవడన్నా చెప్తారా ఆ మాటలు? ఎవడైనా సరే అబ్బా ఎంతన్నా పని చేయను, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు కూడా నేను 18 గంటలు చదువుకున్నా అని చెప్పాడు. 18 గంటలు కష్టపడితే ఇంకా మిగిలింది 6 గంటలు, అంటే 6 గంటలు నిద్రపోతుండా?
మనిషి రోజు 6 గంటలే అనుకుంటుండా? తిండి దాన్నే, తిప్పలు దాన్నే, మొత్తం దాన్నే ఇంకా. ఇవన్నీ అబద్ధ మాటలు. ఈ అబద్ధ మాటలతోనే అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు మొత్తం వచ్చి ఈ గుట్ట ఎక్కుతా అని చెప్తా, ఓసారి ఎక్కితే కదా నేను ఎక్కుతానో లేదు తెలిసేది. ఉత్తర చెప్పడానికి మస్తు వస్తుంది, కానీ అది కనబడాలి, ఇంప్లిమెంటేషన్లో కనబడతలేదు. ఇంప్లిమెంటేషన్ కనబడితే 2 సంవత్సరాలు ఎందుకు ఫెయిల్ అవుతాం మనం? ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ ఫెయిల్ కానికి ఇవన్నీ కారణాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.